వద్దు. మీ అన్న తమ్ముళ్ళే కదా! వారికి కనీసం 5 ఊళ్ళైనా ఇవ్వు నాన్న అనంటే ఏమంటాడు తెలుసా అండి? ఒక సూదితో దున్నే అంత భూమి కూడా ఇవ్వను వాళ్ళకి. కృష్ణుడు మంచి మాటలు చెప్పడానికొస్తే కృష్ణుడిని ఏమంటారో తెలుసా అండి? జానామి ధర్మం నచమే ప్రవృత్తిః, జానామి అధర్మం నచమే నివృత్తిః. నాకు ధర్మం చెప్పడానికి రాకు. నాకు ధర్మం ఏంటో తెలుసు. కానీ నేను ఆచరించా. నాకు అధర్మం ఏంటో తెలుసు. కానీ ఆచరించకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడండి దుర్యోధనుడు. కానీ ఇక్కడ అర్జునుడు మాత్రం కృష్ణ నువ్వు చెప్పు కృష్ణ. ఆ! మనమండి ఎప్పుడైతే మాట్లాడటం ఆపేసి వినటం ప్రారంభం చేస్తామో అప్పుడు జీవితంలో సక్సెస్ పొందుతామండి. తెలుసునా మీకు? అందుకే మనం గణపతిని చూసామనుకోండి, నోరే కనిపించదండి అసలు. తొండం కింద ఎక్కడో ఉంటుంది. కానీ చెవులు చూసారనుకోండి ఇంత పెద్ద పెద్ద చెవులుంటాయి. ఎందుకో తెలుసునా అండి? వినండి, వినండి, వినండి. ఎంత మనం వింటే అంత మనం జీవితంలో ముందుకెళ్ళగచ్చు. ఎంత మనం గొప్ప వ్యక్తుల నుంచి, భగవద్గీత గురించి, భాగవతోత్తముల గురించి వింటే, ఎంత మనం జీవిత సత్యాల గురించి వింటే, అంత మనం జీవితంలో ఆనందంగా ముందుకెళ్ళొచ్చు. మీరనుకుంటారు ప్రభుజీ మీరు మాత్రం మాట్లాడేస్తున్నారు టకా, 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 టకా 2 గంటలు అనంటే, ఈ 2 గంటలు మాట్లాడడానికి కనీసం 20 గంటలు ప్రవచనాలు, గురువులు, ఆచార్యులు, భాగవతోత్తములు చెప్పింది వింటే గాని ఈ 2 గంటలు మాట్లాడట్లేదండి మనం. కాబట్టి ఫస్ట్ విను, తర్వాత మాట్లాడు. అందుకే ఈ ప్రపంచంలో అండి అత్యంత పెద్ద గిఫ్ట్ ఏదన్నా ఉంటే మనకొక గురువు దొరకటం. మీరు చూడండి, గురువు ఏం చేస్తాడు? శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు మాట్లాడుతున్నారండి. ఇంతకు ముందు కూడా మాట్లాడాడు. అప్పుడు మాట్లాడిన కృష్ణుడు వేరు, ఇప్పుడు మాట్లాడిన కృష్ణుడు వేరు. ఇప్పుడు ఏ కృష్ణుడు మాట్లాడుతున్నారు? 11th శ్లోకం శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయం చూడండి. గురువుగా అర్జునుడి యొక్క శ్రేయోభిలాషిగా అర్జునుడికి హితం చేసే కృష్ణుడు మాట్లాడబోతున్నాడు. ఒకసారి 11th శ్లోకం చదవండి. श्रीभगवानुवाच असोच्यानन्वसोचस्त्वं प्रज्ञावादांश भाषसे गतासून गतासूञ्च नानुशोचन्ति పండితః. శ్రీ భగవానుడు పలికాడు, పాండిత్యంతో కూడిన మాటలు పలుకుతూనే నీవు దుఃఖించదగని విషయం గురించి దుఃఖిస్తున్నావు. వివేకవంతులు జీవించి ఉన్న వారి గురించి గాని మరణించి ఉన్న వారి గురించి గాని దుఃఖించరు. మీకొక విషయం చెప్తానండి. మా ఆచార్యులు శ్రీల జీవ గోస్వామి ఒక విషయం అద్భుతమైన విషయం ప్రస్తావన చేస్తారండి. ఈరోజే మేము వారి భాష్యంలో చదువుతున్నాము. ఇక్కడ కృష్ణుడు ఈ 2.11 శ్లోకాలో అర్జున నువ్వు బాధపడుతున్నావు అని ప్రారంభం చేశాడండి. అశోచ నువ్వు బాధపడుతున్నావు. కృష్ణుడు చిట్ట చివరి మాట్లాడిన శ్లోకం ఏంటో తెలుసా అండి? 18.66 లాస్ట్ ఆయన మాట్లాడింది. దేనితోటి పూర్తి చేశారో తెలుసా అండి? మా శుచ. నువ్వు బాధపడకు నేనున్నాను. నువ్వు బాధపడుతున్నావు నేనున్నాను. ఇదండి గురువు చేసే సేవ మన జీవితంలో. గురువు మనకి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేస్తారంటే, మన జీవితంలో ఉండే భయాన్ని తీసేస్తారు. మన జీవితంలో ఉండే బాధను గురువు తీసేస్తారండి. ఎటువంటి భయం ఉన్నా సరే అందుకే మనం చాలా సార్లు ప్రవచనాలు చెప్తాం. డోంట్ టెల్ గాడ్ హౌ బిగ్ ఆర్ యువర్ ప్రాబ్లమ్స్, బట్ టెల్ ప్రాబ్లమ్స్ హౌ బిగ్ ఈస్ గాడ్. ఆ! మనం దేవుడికెళ్ళి చెప్తా, "అయ్యా నాకు ఇంత పెద్ద కష్టాలొచ్చాయి, ఇంత పెద్ద కష్టాలొచ్చాయి." దేవుడికి చెప్పకయ్యా, కష్టానికి చెప్పు నీ ఎనకాల ఎంత పెద్ద దేవుడున్నాడో, ఎంత భగవంతుడున్నాడో. ఎప్పుడైతే మన ఎనకాల పెద్దవాడున్నాడనుకోండి, మనకంత ధైర్యం వస్తుంది. కావాలంటే మీరే చూడండి ఒకసారి. ఎలా ధైర్యం తెచ్చుకున్నదో. అలా మన జీవితంలో ఉండే కష్టాలన్నీ పారిపోతాయండి. మన ఎనకాల గాని కృష్ణుడిని మనం పెట్టుకోగలిగితే. మన ఎనకాల భగవంతుడున్నాడు, మన దగ్గర గురువున్నారు అని అనుకుంటే మనం ఎంత చిన్నవాళ్ళమైనా పర్వాలేదండి. మన గురువులంత గొప్ప తత్వము. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు అంత గొప్ప తత్వము. ఎవరూ మన ముందు నించోలేరు. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే మనం ఎదుర్కోగలుగుతాము. ఎప్పుడైతే మనతోటి భగవంతుడుంటాడో, ఎప్పుడైతే మనతోటి గురువులుంటారో. అందుకే ఇక్కడ అర్జునుడికి అన్నీ ఉన్నాయి.
కానీ ఇప్పుడు కృష్ణుడిని గురువుగా స్వీకరించి తన జీవితంలో ఒక గొప్ప మార్పుని పొందాలి అని ప్రయత్నం చేసి, అయ్యా నేను నీ యొక్క శిష్యుడిని, నాకు ధర్మం ఏంటో చెప్పు అని అనేసరికి శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటిగా మనం ఇందాక అనుకున్నాం ఫస్ట్ గురువు. గురువు ఎలాంటి ముఖ్యమైన తత్వం మీకు ఒక విషయం చెప్తానండి. ఒకసారి కొంతమంది శిష్యులతో కలిసి ఒక గురువు గారు ప్రతి రాజ్యంలో భాగవత సప్తాహం చేస్తూ వెళ్తూ ఉన్నారటండి. ఒక రాజ్యానికి వచ్చారట. అక్కడ భాగవత సప్తాహం చేశారట. చాలా బ్రహ్మాండంగా జరిగిందట. వేలాది మంది ప్రజలొచ్చారట. అసలు ప్రసాదాల్లో అయితే జిలేబీలు, రసగుల్లాలు, కాజాలు, దాని తర్వాత చక్కటి గులాబ్ జాములు, జిలేబీలు, దాని తర్వాత భక్షాలు, పులిహోర, దద్దోజనము, వడలు, ఇవన్నీ చేసి పెడితే ఒక శిష్యుడికి అనిపించిందట, అబ్బా! అసలు ఇలాంటి ప్రసాదం ఏ రాజ్యంలోనైనా పెట్టారా గురువుగారు? అసలు ఇలాంటి అకామిడేషన్ ఏ రాజ్యంలోనైనా ఇచ్చారా గురువుగారు? ఈ రాజు చాలా మంచివాడు, ఇక్కడ ఉండిపోతాను అన్నాడట. గురువుగారు అన్నారట, వద్దురా నాన్న మాతో పాటు రా అని అన్నారటండి. లేదు లేదు గురువుగారు ఇక్కడే ఉంటాను. మళ్ళీ చెప్పారట గురువుగారు, అయ్యా వద్దు నాన్న నువ్వు మాతోటి రా, అదే మీకు మంచిది అని. అంటే లేదు గురువుగారు నేను ఇక్కడే ఉండిపోతాను. సరే అయ్యా నీ ఇష్టం ఉండిపో. ఇప్పుడు చూడండి బలవంతంగా ఎవరిని లాక్కెళ్ళలేం కదండి. మంచి ఉపదేశాలు చేయగలుగుతా, దానికంటే ఎక్కువ ఇంకా మనం ఏం చేయలేమా? సరే అని ఆయన ఆ రాజ్యంలో ఉండిపోయాడట.